వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. నేను ఈ వీడియోలో ప్రధానంగా అమెరికా విదేశాంగ ఉప మంత్రి క్రిస్టోఫర్ ల్యాండో చేసిన వ్యాఖ్యలు, వాటికి భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఇచ్చిన సమాధానం, మరియు అమెరికా ఆర్థికవేత్త జెఫ్రీ సాక్స్ భారత్కి చేసిన హెచ్చరికల గురించి చెప్తాను. ముందుగా జయశంకర్ గారు మాట్లాడిన వ్యాఖ్యల్ని వినండి, ఆ తర్వాత మాట్లాడుకుందాం. Rise of countries are determined by the countries. The rise of India will be determined by India. It will be determined by our strength, not by the mistakes of others. So let me stop there. Rise of దీని గురించి మాట్లాడుకునే ముందు కొన్ని ముఖ్యమైన అంశాలు క్లుప్తంగా చెప్తాను, వినండి. చైనా విషయంలో చేసిన తప్పులను మళ్లీ చేయబోమని, అమెరికాకు వాణిజ్య పోటీదారుగా భారత్ ఎదగడానికి అవకాశం ఇవ్వబోమని అమెరికా విదేశాంగ ఉప మంత్రి క్రిస్టోఫర్ ల్యాండో పేర్కొన్నారు. 20 ఏళ్ల క్రితం చైనాకు తమ మార్కెట్ ని స్వేచ్ఛగా వాడుకునే అవకాశం ఇచ్చామని, అది ఇప్పుడు తమకే పోటీగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు. తాము చేసే పనులు తమ దేశ ప్రజల ప్రయోజనాల కోసమేనని, తాము అమెరికా ప్రజలకు జవాబుదారీగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఇక దీనికి కౌంటర్ గా భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ గారు మాట్లాడారు. భారత్ అభివృద్ధిని ఎవరు అడ్డుకోలేరని జయశంకర్ గారు ధీటుగా సమాధానం ఇచ్చారు. భారతదేశ అభివృద్ధి వేరే దేశంపై ఆధారపడి లేదని, అది భారత్ చేతుల్లోనే ఉందని ఆయన స్పష్టం చేశారు. ఆ వీడియో కూడా నేను మీకు వినిపించాను. అభివృద్ధి విషయంలో భారత్ కి స్పష్టమైన లక్ష్యాలు మరియు మార్గం ఉన్నాయని ఆయన చెప్పారు. ఇక జెఫ్రీ సాక్స్, అలాగే ఈయన ప్రముఖ అమెరికా ఆర్థికవేత్త, హెచ్చరికలు చేశాడు. ఒకవేళ భారత్ నిజంగానే శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా ఎదిగితే అమెరికా భారత్ ని బలహీనపరిచేందుకు ప్రయత్నించవచ్చునని చెప్పారు. రష్యా, చైనాలు శక్తివంతమైన దేశాలుగా ఎదిగినందువల్లే అమెరికా వాటిని వ్యతిరేకిస్తుందని, భారత విషయంలో కూడా ఇదే జరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. చైనాను నిలువరించేందుకు అమెరికా భారత్ ని వాడుకుంటోందని, ఈ విషయంలో భారత్ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక ల్యాండో వ్యాఖ్యలను చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ ఎద్దేవా చేసింది. భారత్ లేదా చైనా అభివృద్ధి చెందడానికి అమెరికా అనుమతి అవసరమా అని ప్రశ్నిస్తూ ఈ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని విమర్శించింది. సరే, దీనికి సంబంధించి గ్రోక్ను అడిగితే, గతంలో ఎప్పుడు భారత్ ని అమెరికా పోటీ దేశంగా గుర్తించి ఇటువంటి ప్రకటన చేయలేదు. కానీ మోడీ వచ్చిన తర్వాతనే ఆయన పనితీరులో భారత్ తమకు పోటీ వస్తుందని అమెరికా అనుకుంటుందా అని గ్రోక్ ఇంకో ప్రశ్న అడిగితే, మీ ప్రశ్న చాలా ఆసక్తికరంగా ఉంది, ఈ విషయాన్ని కొంతగా లోతుగా ఆలోచించాలి అని చెప్పేసి, అమెరికా వంటి అగ్రరాజ్యాలు తమ విదేశాంగ విధానాన్ని కేవలం ఒక వ్యక్తి లేదా ఒక ప్రభుత్వం ఆధారంగా మార్చుకోవు. కానీ మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మారిన వేగం, తీసుకున్న నిర్ణయాలు అమెరికా దృష్టికోణంలో మార్పు తెచ్చాయన్నది నిజం అనే విషయాన్ని చెప్పింది. దీన్ని కొన్ని పాయింట్ల ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. గతంలో పరిస్థితి ఎలా ఉండేది? 1990 నుంచి 2010 అమెరికా భారత్ని ఒక అవకాశం ఉన్న మార్కెట్ గా మాత్రమే చూసింది. అంటే తమ వస్తువుల్ని అమ్ముకోవడానికి, సాఫ్ట్వేర్ సేవలను తక్కువ ధరకు పొందడానికి భారత్ ఒక వేదిక అనుకుంది. అప్పట్లో భారత్ ఆర్థికంగా ఎదిగినా అది అమెరికా ఆధిపత్యానికి సవాలు విసిరే స్థాయికి చేరుతుందని వారు ఊహించలేదు. మరి మోదీ వచ్చిన తర్వాత భారత్ అనుసరిస్తున్న కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు అమెరికాకు మింగుడు పట్టడం లేదు. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, కేవలం దిగుమతులపై ఆధారపడకుండా భారత్ స్వయంగా తయారీ కేంద్రంగా మారాలని ప్రయత్నించడం, ఇది చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ను నిలబెడుతోంది. సో ఉక్రెయిన్ రష్యా యుద్ధం వంటి సమయాల్లో అమెరికా ఒత్తిడికి లొంగకుండా రష్యా నుంచి చమురు కొనడం వంటి నిర్ణయాలు భారత్ తన స్వప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తుందని నిరూపించబడ్డాయి. ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ పేమెంట్ వ్యవస్థను భారత్ సొంతంగా నిర్మించుకోవడం చూసి ఆర్థిక సాంకేతికతలో భారత్ తమను దాటిపోతుందేమోనన్న భయం అమెరికాకు మొదలైంది. పోటీదారు అనే ప్రకటన వెనుక అర్థం వార్తల్లో క్రిస్టోఫర్ ల్యాండో అన్నట్టుగా, గతంలో చైనాను అమెరికా ప్రోత్సహించింది, కానీ ఇప్పుడు చైనా అమెరికాకే సవాలుగా మారింది. చైనా విషయంలో చేసిన తప్పును భారత్ విషయంలో చెయ్యం అంటే, భారత్ రేపు పొద్దున చైనా అంత బలంగా తయారైతే తమ డాలర్ ఆధిపత్యం లేదా గ్లోబల్ పవర్ దెబ్బతింటుందని భావిస్తున్నారు. ఇక జెఫ్రీ సాక్స్ హెచ్చరిక, ఆర్థికవేత్త చెప్పినట్టుగా ఏ దేశానైనా అమెరికాకు సమానంగా ఎదుగుతుందంటే అమెరికా ఆ దేశాన్ని ఏదో రకంగా బలహీనపరచడానికి, ఆంక్షలు పెట్టడానికి ప్రయత్నిస్తుంది. సో గతంలో భారత్ ను ఒక మిత్రు దేశంగా మాత్రమే చూసిన అమెరికా ఇప్పుడు భారత్ యొక్క వేగవంతమైన ఎదుగుదలను చూసి పోటీదారుగా పరిగణించడం మొదలుపెట్టింది. మోదీ ప్రభుత్వం యొక్క దృఢమైన విదేశాంగ విధానం మరియు ఆర్థిక సంస్కరణలు భారత్ ని ఈ స్థాయికి చేర్చడంలో కీలక పాత్ర పోషించాయని చెప్పొచ్చు. ఫైనల్ గా ఏంటంటే, సాధారణంగా క్లాస్ లో 100 మంది పిల్లలలో టాప్ 30లో మనం 10వ స్థానంలో ఉన్నాం అనుకోండి. సాధారణంగా మొదటి 5 స్థానాల్లో ఉన్న విద్యార్థులు 10వ స్థానంలో ఉన్న మనని పెద్దగా పట్టించుకోరు. కానీ మనం 5వ స్థానానికి నెమ్మదిగా చేరామనుకోండి, ఆ ముందున్న నలుగురు ఖచ్చితంగా తమకు వీడి భవిష్యత్తులో పోటీ వస్తాడమన్న భయంతో ఉంటారు. ఇప్పుడు భారత్ విషయంలో అదే జరుగుతుంది. 2004లో 12వ స్థానంలో, 2014లో 10వ స్థానంలో, 2024లో 5వ స్థానం. అందుకే భారత్ మీద భారతీయ వ్యాపార సంస్థలు, పారిశ్రామికవేత్తలను బలహీనపరిచే విధంగా కుట్రలు, దాడులు, శాంక్షన్స్, బెదిరింపులు, హెచ్చరికలు వరుసగా వస్తున్నాయి. కానీ జయశంకర్ గారు చెప్పినట్టు వ్యక్తి కానీ, సంస్థ కానీ, దేశం కానీ
వీటన్నిటిని తట్టుకొని నిలబడగలిగితే అనుకున్న ఉన్నత స్థానం పొందుతుంది. ఏది ఊరికే ఒళ్ళోకి వచ్చి వాలి పడదు. దేశాన్ని ఉన్నత స్థితిలో చూడాలి అని ప్రజలు అనుకొని ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉంటేనే విదేశీ కుట్రలు తిప్పికొట్టడానికి అవకాశం ఉంటుంది. వారు నేరుగా దేశాన్ని బలహీనపరచరు. దేశంలోని కొన్ని శక్తుల ద్వారా ఆ దేశాన్ని గుప్పెట్లోకి తెచ్చుకుంటారు. ఉదాహరణకు శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్. కాబట్టి అలజడి రేపి తమ దేశ ఆర్థిక వ్యవస్థల్ని తామే తీవ్ర నష్టం కలిగించాలి అనుకునే వారి ప్రయత్నాలకు చెక్ పెట్టండి. ఇంతకంటే నేనేం చెప్పాలనుకోవట్లేదు. మీరేమైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేసేయండి. మోర్ వీడియోస్ కోసం రోజు చెప్తుందేనండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్. ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి. ఈ 3 మన ఛానల్స్ ఏనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి ఈ రోజు మీరు అందించే చేయూత చాలా చాలా అవసరం. 1 నుంచి 10వ తారీఖు వరకు చాలా 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 క్లిష్ట సమయం. శాలరీస్, రెంట్, మెయింటెనెన్స్ ఇవన్నీ కట్టాల్సి ఉంటుంది. మీరు అందించే చేయూతతో మాత్రమే ఇవన్నీ సాధ్యమవుతాయి. దయచేసి తప్పకుండా ఆర్ వాయిస్ కి ఆర్థికంగా మీకు తోచిన సహాయాన్ని అందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.